వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 5వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కార్పొరేటర్ శ్రీమాన్ ఎనలేని కృషి చేసినట్లు మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూరు బ్రిడ్జి చేపల మార్కెట్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ తానాజీ, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్తో కలిసి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిరియాల్ కార్ దేవేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోదెండ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల శ్రవంతి, కోడెపక్క గణేష్, సురేష్ బాబు, ముప్పిడి శ్రావణ్, శ్రీకాంత్, స్వప్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ డిగ్రీ ఎంతో ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధి గురించి శ్రీమానన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు ఫౌండేషన్స్తోనూ, ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో, కమిషనర్ గారితో చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధికి అన్నగారి శ్రీమానన్న గారిని వినలేని దీనికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలకు ప్రాబ్లమ్స్ గుర్తించుకొని ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయడానికి ముందుండి వారి యొక్క చొరవతో ఇది దిగ్విజయంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ డివిజన్ అధ్యక్షురాలు మరియు డివిజన్ కార్యకర్తలకు కూడా రుణపడి ఉంటారు. ఇక్కడ అందరూ ముఖ్యంగా శ్రీమానన్న గారి యొక్క ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ ఫౌండేషన్స్తో వేయడం జరిగింది. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పైన ఈనాడు విషపు రాతలు, అక్రమాలకు పాల్పడినందుకు విజిలెన్స్ దాడులు అంటూ ఈనాడు పేపర్లో తప్పుడు రాతలు. శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారని వివరిస్తారు. ప్రెస్ మీట్కు ఈనాడు కూడా వస్తే తేల్చుకుందామంటూ ఫైర్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాడు వారికి, ఈనాడులో నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తాయి. లేదా ఇసుకలు అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడని ఈనాడులో రాయడం జరిగింది. నేను అత్యవసర పని మీద హైదరాబాద్లో ఉన్నాను. ఎల్లుండి మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురువారం మీటింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత శుక్రవారం కర్నూలుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. ఇవే కాదు, ఈనాడు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తెలియజేస్తాను. ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నది కూడా అన్నీ తెలియజేస్తాను. కాబట్టి శుక్రవారం రోజు ప్రెస్ మీట్లో కలుసుకుందాం. నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు ప్రచురించగలిగేటట్టుంటే మీకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను ప్రెస్ మీట్కు. మీరు రండి, శుక్రవారం ప్రెస్ మీట్లో కలుసుకుందాం. కర్నూలు పట్టణ ప్రజలు కూడా తెలియని విషయాలు కూడా తెలియజేసే అవకాశము ఈనాడు వాళ్ళు కల్పించినారు. అది కూడా సంతోషం. శుక్రవారం అన్ని విషయాలు తెలియజేస్తారు. దైవభక్తి చాటుకొని 7 ఆలయాలు ఒకే చోట నిర్మించిన సామాన్య వ్యక్తి
కుప్పం మండలం దాసేగౌనూరు పంచాయతీ రామ్నగర్ సమీపంలో ఉన్న కొండెప్ప కొట్టాలకు చెందిన రాజ్గోపాల్ అనే రైతు కండ్రిగారైన నాగరాజు గండెప్ప కోటలలో ఒకే చోట 7 ఆలయాలను నిర్మించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చించగా గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, గ్రామస్తుల సహాయ సహకారంతో ఆలయాన్ని నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్ఠాపించి వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేయించి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. वीरार्जनानन्तरमात्मनीं समर्पयामि रक्षान्धारयामि नमस्करोमि। ఇది పంచాయతీ దాసాయిగనూరు పంచాయతీకి చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది. ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు, తర్వాత ఓం శక్తి, తర్వాత మా ఈశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మహాలక్ష్మి, తర్వాత గంగమ్మ, ఈ ఇన్ని 7 దేవతల్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు. వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు, తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని నెరవేరించి ఈ రోజుకి ఈ పూజ ముగించినారు. కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి. దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటా ఉన్నాం. ఎలిగేడు మండల కేంద్రంలోని ఆర్వి లిటిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం వార్షికోత్సవ వేడుకలు పాఠశాల యాజమాన్యం సమత లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పాఠశాల చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆర్వి లిటిల్ కిడ్స్ పాఠశాల విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లు అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వల్లే పాఠశాల ముందుకు సాగుతుందని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు.
పత్తికొండ బైపాస్లో ఆంధ్రనీవ సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంత్రితో పాటు ఎమ్మెల్యే గుమ్మూరు జయరాజ్, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇదే నేను వస్తాను అధ్యక్ష ఎండ వరకు అదండి జస్ట్ వైట్ కిదర్ బస్ में ఫోన్ చేసి అట్లా అప్పటికల్లా వచ్చేసా నేను పరిశీలిస్తారు ఓకే తీసుకున్నారండి
రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి దేవరుప్పుల మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ప్రభుత్వం బోనస్ గా 500 రూపాయలు ఇస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, నల్ల శ్రీరాములు, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సరిపడా ఉండాలని, ఇంకా సెంటర్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపండి. రైతులు చాలా కష్టపడి మీరు పొలాలు చేసుకొని సాగు చేసుకొని అంతా ఎంతో కష్టంతో పంట పండించుకుంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా అఫీషియల్స్, మన ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళపైన వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని మోసం చేస్తే ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోండి, ముఖ్యంగా సెంటర్లలో. ఈ సన్న బియ్యము అనేది మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ అంటే ఒక్కొక్కటి 2 రేషన్ సెంటర్లకు వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మీరు ఎవరు దొడ్డు బియ్యం తినేటోళ్ళ, ఎవరు కూడా దొడ్డు బియ్యం తినకపోయేటోళ్ళు కూడా తింటలేరు. మరి ఇంత ప్రభుత్వ సొమ్ము ఇంత ఉపయోగించినా కానీ ఎవరికి కూడా అది ఉపయోగపడట్లేదు. దొడ్డు బియ్యం అనేది ఏం చేద్దాము, అది అమ్ముకుంటుండ్రు, కోడ్ల ఫామ్కి వేస్తుండ్రు, లేకపోతే దోశలు వేసుకుంటున్నారు. కొంతమంది ఇంకా రానా రకాలుగా దాన్ని చేస్తుండ్రు అని చెప్పి ఏదో చేసినామా లేదా అన్నట్టు కాకుండా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సన్న బియ్యం ఇస్తున్నారు. నేను కూడా దీన్ని చూసిన సన్న బియ్యము. ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా అప్లై చేసుకోండి. గడువు కూడా 14th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందరు చేసుకోండి. ఇది మన ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ఉపయోగపడేది. ఒక్కొక్కరికి 3-4 లక్షల దాకా వస్తాయి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంద్రమ్మ ఇల్లు అయితే మీ అందరికీ తెలుసు, నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున వస్తున్నాయి. ఆ 3500 ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి, అంటే పేదలలో పేదవాళ్ళు ఎవరుండ్రు వాళ్ళకి చూసి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు ఏ పార్టీ, మీరే ఏ కండువా కప్పుకున్నారని కాదు. ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తాయి. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి విడతలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఇది ఇంకా నిరంతర ప్రక్రియ, వస్తూనే ఉంటాయి ఇల్లు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తే మళ్ళా రాని వాళ్ళకి, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి. అందరికీ ఇల్లు వస్తాయి. ఇల్లు అనేది నిజంగా ప్రతి పేదవాళ్ళ కళ, ఇల్లు కట్టుకోవాలి అనేది. ఆ కళని ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం. ఇంకా వేరే పథకాలు కూడా చాలా ఉన్నాయి. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తుండ్రు, అవునా కాదా? ఎవరి దగ్గరైనా టికెట్ డబ్బులు తీసుకుంటున్నారా? అది ఎక్కడైనా హాస్పిటల్కి పోవాలన్నా, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా, ఇంకేదైనా కానీ ప్రతి ఒక్క దానికి బస్ ఎక్కి వెళ్తూనే ఉన్నారు. పిల్లలు కూడా, స్కూల్ పిల్లలైనా లేకపోతే ఇంకెవరైనా వేరే దగ్గర ఉద్యోగం చిన్నవి ఏమైనా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళైనా అందరికీ కూడా ఈ ఫ్రీ బస్సు పథకం అనేది ఉపయోగపడుతుంది. వేరేవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తుంది. ఎప్పుడైనా ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చితికిపోయి ఉన్నా కానీ రాష్ట్ర పరిస్థితి మాట ఇచ్చినాము, చేసి తీరాలని అదే విధంగా చేస్తున్నాం. 150 కోట్లు పెట్టి చిన్నమడూరులో సబ్ స్టేషన్ శాంక్షన్ చేపించాం. ఇదే కాదు, ఇంకా దేవరూపాలు ఇంకా కూడా డెవలప్ చేసుకునేది ఉంది, ఇంకా మన ఊర్లో కూడా చేసుకునేది ఉంది. అన్నిటికీ కూడా ముందుండి అన్ని చేపిస్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి రథోత్సవం. ఈ రథోత్సవానికి హాజరు కానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రథోత్సవానికి రావద్దని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అడ్డుకుంటున్న కర్నూలు పోలీసులు. వాళ్ళకి 70% చేసినా 30% మన వాళ్ళకి న్యాయం చేయలేని అడుగుతున్నాం అంతే తప్ప మనం ఏదో వాళ్ళతో పాటు ఈక్వల్ మాకు మేము అడగను కూడా అడగను. మన వాళ్ళకి కూడా చెప్తాను రూపాయలు కూడా మీరు ఏమనుకున్నాను మీరే ఇబ్బంది పట్టకూడదు జాగ్రత్త చెప్తాను. ఇంకా మన ఏంటి ఇది ఏంటి ప్రజాస్వామ్యమా ముందే చెప్పిందంటే ఉండకుండా వెళ్ళిపోయింది పోతూ ఊరికే హైదరాబాద్ పన్నుడు కూడా పోకుండా అటే కాదు నా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకొని కూడా దీనికోసమనే పోస్టుపని చేస్తుంది. రోజు లేకుంటే నా ఇల్లు పోయి ఊరికే పోయి ఇల్లు చూసుకొని అన్నీ తప్పించుకొని పోయి నేను వాళ్ళ మాట చెప్పింది ఏంటంటే ఇక్కడ బిఎస్ విషయం మాట్లాడాను. ఎస్ఐ నిన్న రాత్రి మాట్లాడాను. అంతకుముందు ఈయనకు సిఐకి ఫోన్ చేశాను. నేను ఉంటే ఏదైనా ఆయనకు ఉంటే ఇట్లా చెప్తాను. రేముడూరు జరిగింది. రేముడూరుకి పర్మిషన్ ఏమని ఇచ్చేయనండి అంటే లాస్ట్కు నాకు ఒకటి ఏం తెలిసింది నేను పోతాననే ఉద్దేశంతో పర్మిషన్ అంటే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 7, 8 మరియు 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో రాఘన్న దర్వాజా నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ తోట వెంకన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేవలం మత దళాలు సృష్టించుకుంటూ మత విద్వేషాలు సృష్టించుకుంటూ రాజ్యాంగాన్ని నిలదొక్కే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు కాంగ్రెస్ అన్ని పార్టీల మీద ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలా ఇది మతదత్త పార్టీలను అందరూ గురించి మరి మైనార్టీలను కూడా విస్మరించుకుంటూ ఇవాళ రాజ్యాలను మన కూలగొట్టుకుంటూ ఇవాళ అధికారం చేపట్టుకుంటూ అందరినీ విస్మరించుకుంటూ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. తప్పు చేసినా ఏ పోలీసు అధికారిని వదలమంటూ పోలీసులకు జగన్ వార్నింగ్. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాండకాలం ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ఆయనకు ఊడింగం చేస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తామన్నారు. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం, పోలీసులు మారని అంటూ ఘాటుగా హెచ్చరించిన జగన్
చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.